వాళ్ళ టైం బాగుండి బతికిపోయారు. వాళ్ళని వద్దు, వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఇంకిప్పుడేం చేయొద్దు. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ దొరకపోతారా? అప్పుడు చూద్దాం. పద వెళదాం. అచ్చా ఆనంది, ముందుకు వెళ్ళిపోయిన కారు మళ్ళీ వెనక నుంచొచ్చి మనల్ని గుద్దడానికి ట్రై చేసిందంటే మనల్ని చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు అశ్విన్? చంపడానికా? అవును, నాకు అలాగే అనిపిస్తోంది. సరే, ముందు చేయికి పట్టి వేయాలి. పద వెళ్దాం, పద. ఆనందిరా, ఎక్కు. సారీ, పాస్టర్ ఇలా స్ట్రాంగ్గా అప్లై చేస్తే పెయిన్ తగ్గుతుందని చెప్పారు. కాస్త ఓర్చుకో ఆనంది. అశ్విన్, నువ్వు నాతో 3 రోజులు మాట్లాడలేదు. ఆ బాధనే భరించాను. ఈ నొప్పిని భరించలేనా? ఆనందిని కంపెనీకి తీసుకురాకుండా నన్ను ఎక్కడికి రమ్మని కాల్ చేసావేంటి అశ్విన్? ఏం జరిగింది? ఆనంది, ఏంటిది? ఈ ప్లాస్టర్ ఏంటి? నీ చేతికి ఏమైంది? నాకేం కాలేదు సార్. ఏమీ లేకపోతే చేతికి ప్లాస్టర్ ఎందుకు? పద, ముందు హాస్పిటల్కి వెళ్దాం. సార్, నిజంగానే నాకేమీ కాలేదు సార్. అలా చూస్తావేంటి అశ్విన్? చెప్పు. మేమిద్దరం బైక్ మీద వస్తుండగా ఒక కార్ మా మీదకి స్పీడ్గా వచ్చింది. ఆ కార్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మేమిద్దరం కింద పడ్డాం సార్. దట్ మీన్స్ యాక్సిడెంట్. మరి కార్ నెంబర్ నోట్ చేసావా? కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ సంగతి చూస్తా. అది యాక్సిడెంట్ కాదు సార్. మరి ఎవరో మా ఇద్దరిని చంపాలని ప్రయత్నించారు. ఏంటి నువ్వు చెప్తుంది? మీ ఇద్దరిని చంపాలనే ప్రయత్నం చేశారా? అవును సార్. కారు మా మీదకి ఒకసారి గుద్దడానికి వచ్చినప్పుడు పొరపాటున జరిగింది అనుకున్నాం. కింద పడి లేచేలోపు మళ్ళీ రెండోసారి కూడా గుద్దడానికి వచ్చారు. ఎవరో కావాలనే మమ్మల్ని చంపాలి అనే ఉద్దేశంతో అలా చేశారని అప్పుడు అర్థమైంది సార్. ఇది గాయత్రిని కిడ్నాప్ చేసిన వాళ్ళ పనే అయ్యుంటుంది అని నా అనుమానం. వాళ్ళెవరైనా సరే వదిలిపెట్టకూడదు. నేను వెంటనే అసిస్టెంట్ కమిషనర్ గారితో మాట్లాడి ఆ రాస్కెల్స్ ఎవరో ఎంక్వైరీ చేయమని ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తాను. ఆనంది, నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. నీ మీద ఇంత పగలే పబ్లిక్గా అటాక్ జరిగిందంటే యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. సో ఇలాంటి సమయంలో నువ్వు అశ్విన్ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. హాస్టల్లో ఉండడం అంత సేఫ్ కాదు. సార్, మీ అమ్మగారు చెల్లి ఊరి నుంచి తిరిగి రావడానికి 1 వారం పడుతుందన్నావు కదా. అప్పటిదాకా ఆనంది నీతోనే ఉండని ప్లీజ్. జస్ట్ 1 వీక్. ఈలోగా వార్డెన్ మేడంతో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఆనందిని మళ్ళీ తిరిగి అదే హాస్టల్లో జాయిన్ చేస్తాను.
సార్ మా అమ్మ చెల్లి పొద్దున్నే ఊరు నుంచి వచ్చేసారు సార్. వాట్? అవును సార్, మా ఊళ్ళో తిరునాళ్ళు క్యాన్సిల్ అయ్యాయంట, అందుకే వచ్చేశారు. అంటే ఇప్పుడు ఆనంది మీ ఇంట్లో ఉన్న విషయం మీ అమ్మగారికి తెలిసిపోయిందా? లేదు సార్, తెలీదు. తెలియకూడదని ఆనందిని బయటికి తీసుకొచ్చేశాను. ఏంటి ఇలా జరుగుతుంది? నీకు అశ్విన్కి నా వల్ల ఇబ్బంది ఎందుకు సార్? నేను మా ఊరికి వెళ్ళిపోతాను. ఏ తప్పు చేయను నువ్వు అలా వెళ్లాల్సిన అవసరం ఏంటి? అశ్విన్, పోనీ మీ అమ్మగారితో నేను మాట్లాడి చూడనా? సార్ మా అమ్మ ఖచ్చితంగా ఒప్పుకోదు సార్. జరిగింది ఇది అని వార్డెన్ మేడం గారితో చెప్తే ఆవిడ ఆనందిని మళ్ళీ హాస్టల్లోకి రానిస్తారు. అలా చేద్దామా సార్? వద్దు సార్. జరిగింది బయటపడితే గాయత్రి చిక్కుల్లో పడుతుంది. అలా జరగకూడదనే కదా నిజం చెప్పకుండా దాచి నేను హాస్టల్లో నుంచి బయటికొచ్చాను. నా వలన గాయత్రికి ఎలాంటి కష్టం రాకూడదు. ఆనంది, పరిస్థితిని అర్థం చేసుకో. మా అమ్మ చెల్లి రాకపోయింటే నేను ఈ మాట అనేవాడినే కాదు. సార్ మనిద్దరం వెళ్ళి వార్డెన్ గారికి వివరంగా చెప్పి చూద్దాం సార్. ఐయామ్ ఓకే విత్ దిస్. ఆనంది కోసం వార్డెన్ మేడంని ఎన్నిసార్లైనా బ్రతిమాలుతాను. పద, ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాం. ఆ, ఇప్పుడు కాదు సార్, ఈవినింగ్ వెళ్దాం. మేడం కూడా కాస్త కూల్ అవ్వాలి కదా. కరెక్ట్. ఇప్పుడైతే హాస్టల్లో అందరూ ఉంటారు. సో ఈవినింగ్ వెళ్ళి ఆనంది బయట ఉండడం సేఫ్ కాదని చెప్తే ఓకే అనడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీవే, నీది మంచి ఐడియా అశ్విన్. అశ్విన్, ఆనంది నేను నా కార్లో కంపెనీకి తీసుకెళ్తాను, నువ్వు బైక్ మీద వచ్చాయి. ఓకే సార్. ఆనంది, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో. అశ్విన్, నువ్వు త్వరగా వచ్చేసాయి. అలాగే సార్.